ధన్యవాదాలు. యూనిపై నిజంగా మనందరినీ కూడా ఒక యూనిటీగా ఒక స్థాయిలో ఉండే విధంగా మనందరి యొక్క భవిష్యత్తుని మార్చే దిశగా మరి వచ్చినటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్ యూనిపై. బీ హ్యాపీ. మనందరం కూడా హ్యాపీగా ఉండడానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలని అన్ని మనకి ఒక స్థాయిలో ఉండడానికి అన్ని రకాలుగా మనకి మరి దోహదపడుతూ ఉన్నటువంటి మరి యూనిపై సంస్థలు బీ హ్యాపీ మనందరూ కూడా హ్యాపీగా ఉండేటటువంటి అద్భుత అవకాశం మనకు కల్పిస్తుంది మన కంపెనీ. ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్. మీరు ఏదైతే విశ్వాసంతో నమ్మకంతో ఉంటున్నారో ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే దీనికనే మా ప్రయత్నం ఉంటుందని ఎప్పుడు భరోసాకిస్తుంది మన కంపెనీ. మరి ఇటువంటి కంపెనీ కోసం మనం తెలుసుకోవాలంటే మన కంపెనీ మరి యూనిపై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి మన సంస్థ 2020లోనే స్థాపించబడింది. ఎంసీ రిజిస్టర్డ్ నమోదు పొందినటువంటి సంస్థ. మరి దీని యొక్క ప్రధాన కారణం చూస్తే రాజస్థాన్ జైపూర్ లో ఉంది. బలమైన దర్శకుతో మరి స్థాపించబడిన యూనిపై సంస్థ సంపద అమ్మకాలు శిక్షణ ద్వారాగా ప్రజల ఆర్థిక స్వాతంత్రం, సామాజిక సాధికారత మరియు వృత్తిపర వృద్ధిని సాధించడానికి వీలు కల్పించడం ద్వారా జీవితం మార్చడం లక్ష్యం పెట్టుకుంది. కంపెనీ యొక్క గొప్ప లక్ష్యం మనందరి జీవితాలు మార్చడానికి ఒక బలమైన దర్శనంతో అలాగే సంపద అమ్మకాల శిక్షణ ద్వారాగా ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం, ఆర్థికంగా పరిపుష్టి ఉండడానికి, సామాజిక సాధికారత మరియు వృత్తిపరమైనటువంటి వృద్ధిని సాధించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యంతో పాటు మన జీవితం మార్చేటటువంటి గొప్ప లక్ష్యం మన కంపెనీ పెట్టుకుంది లేటెస్ట్. అలాగే మేము కేవలం డేటా సెల్లింగ్ కంపెనీ మాత్రమే కాదు, అలాగే వ్యక్తులు గౌరవంగా స్వావలంబనతో మరియు విద్యాసంతో జీవించడానికి సాధికారత కల్పించే లక్ష్యంతో నడిచేటటువంటి గొప్ప ఉద్యమం యూనిపై సంస్థ. అలాగే ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ సమాజాలను చేయడానికి స్థిరమైన ఆదాయ వనరులు నిర్మించుకోవడానికి అవకాశం అందిస్తుంది. మన కంపెనీ యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే ఇక్కడ అన్ని రకాల వర్గాల ప్రజలని కూడా వాళ్ళ గౌరవంగా సంఘంలో మంచి గౌరవంగా జీవించే విధంగా స్వావలంబనతో మరి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో జీవించేటటువంటి సాధికారత కల్పించే లక్ష్యంతో నడిచేటువంటి గొప్ప ఉద్యమంగా పనిచేస్తూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ సామర్థ్యాన్ని, ఆర్థిక సామర్థ్యాన్ని అల్లాక చేయడానికి అంటే ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడానికి స్థిరమైనటువంటి ఆదాయాన్ని మరి నిర్మించుకోవడానికి అవకాశాలు అందిస్తుంది మన కంపెనీ. అదే మనకి దృష్టి చూస్తే ఇక్కడ వినియోగదారుల అభ్యర్థులు అందించడం, ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడం. మనకి అభ్యర్థాలు పూర్తిగా దీని మీద ట్రైనింగ్ మనం తీసుకోవడం, అలాగే ఆర్థికంగా మన ఆర్థిక స్వాతంత్రాన్ని మనం పొందడం, అలాగే సాంప్రదాయ వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఖర్చుల నుంచి మరి ఇతర ఖర్చుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదా చేయడం. మనం ఏవైతే ఖర్చు మనం పెడుతున్నామో ఇతర ప్లాట్ఫామ్ లో ఆ ఖర్చులన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం పెట్టడం వల్ల ఖర్చు నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదా చేసే గొప్ప అవకాశం కల్పిస్తుంది మన సంస్థ. అదే మరి మిషన్ చూస్తే యూనిపై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభివృద్ధి కోసం సరైన సాధనాలు, శిక్షణ మరియు అవకాశం అందించడం ద్వారా నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడమే మా లక్ష్యం. మరి ఇక్కడ యూనిపై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థికంగా మనం బాగుంటే 99% కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం మరి క్యూర్ చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభివృద్ధి కోసం సరైన సాధనాలు ఏవైతే టూల్స్ ఉంటాయో అలాగే ట్రైనింగ్ ద్వారాగా, ఆపర్చునిటీ ద్వారాగా మనం నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారాగా వ్యక్తులను శక్తివంతం చేయడమే కాకుండా అలాగే డిజిటల్ బలమైన మరి స్వావలంబన భారత్ అనేటువంటి దర్శకతో కంపెనీ వస్తుంది. అటువంటి గొప్ప అభ్యర్థి మనం లేడీస్. అదే మరిగా యూనిపై గురించి తెలుసుకోవాలంటే ఎంసీఏలో నమోదు చేయబడినటువంటి యూనిపై నమోదు సంఖ్య U7499RJ 2021 PTC 075-197. ఈ యొక్క నమోదు సంఖ్య అనేది ప్రతి కంపెనీ కూడా మాది ఎంసీ రిజిస్టర్ నమోదు చేయబడిన సంస్థ చెప్తారు కానీ ఎవరో కూడా ఈ ట్రాన్స్పరెంట్ గా ఈ నమోదు సంఖ్య అనేది ఎవరో ప్రదర్శించరు. కానీ మన కంపెనీ ఇక్కడ పూర్తిగా ఉన్నట్టుగా పద్ధతి కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా మరి చూపించడం జరుగుతుంది. అలాగే మన కంపెనీ రాజధాని జైపూర్ లో ప్రధాన కార్యాలయం ఉంది. మనం ఉత్పత్తి బేస్, సేవా బేస్ అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ రెండే ఒకే యాప్ ద్వారా మనం అందిస్తున్నాం. అలాగే రాజధాని జైపూర్ లో మనకి ఉత్పత్తి తయారీ యూనిట్, మనకి ఓన్ ప్రొడక్ట్ యూనిట్ అనేది మనకి రాజస్థాన్ ఉండడం జరిగింది. అదే మనకి మన ఈ కామర్స్ పోర్టల్ యూనిడియర్ అలాగే ఇన్నోస్ గవర్నమెంట్ స్వీయ సాంకేతిక బృందం మనకి టెక్నికల్ టీం అనేది కూడా ఉండడం జరిగింది. అలాగే యూనిసెఫ్ ఫౌండేషన్ మానవత్వ వైపు ఒక అడుగు. అందరూ కూడా ఈ యొక్క యూనిసెఫ్ ఫౌండేషన్ ద్వారా మానవత్వం అనేది మన నుండి బయట తీసే గొప్ప ఆలోచనే ఈ యూనిసెఫ్ ఫౌండేషన్. అదే మనకి ఇటువంటి గొప్ప ఆలోచనలు మనందరినీ కూడా గొప్ప స్థాయిలో చూడటువంటి మంచి హృదయం కలిగినటువంటి గ్రేట్ పర్సన్ అవర్ ఎంటర్ప్రీనర్ అవర్ ఎండి సార్ మరి సురేంద్ర కుమార్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మరి మనకి
మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా మన సంస్థ కోసం మనకి అంటూ గవర్నమెంట్ కి లీగల్టీగా కొన్ని అనుమతులు కావాలి. అటువంటి అనుమతులు కొన్ని ఇక్కడ ఎంసీ రిజిస్టర్డ్ నమోదు చేయబడినటువంటి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, అలాగే మనకి జిఎస్టీ సర్టిఫికెట్, ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికెట్, ఉదయం సర్టిఫికెట్, వీటితో పాటు మరిన్ని డాక్యుమెంట్స్ కూడా మనకి ఏవైతే అనుమతులు కావాలో మన వ్యాపారం నిర్మించుకోవడానికి, వ్యాపారాన్ని మనకి మరి అన్ని మార్గాల ద్వారా విస్తరించడానికి మరి అన్ని అనుమతులు మనం పొందాం. అంటే లీగల్టీగా మనం స్ట్రాంగ్ ఉన్నాం లీడర్స్. అదే మనకి బ్రాండ్ చూస్తే యూనిపే, యూనివా, నోటిసోది. యూనిపే మీన్స్ ఇక్కడ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, మరి అన్ని సర్వీస్ మనం ఉపయోగించుకోవచ్చు. యూనివా ఈ కామర్స్ పోర్టల్, అన్ని రకాల మనకు అవసరమైనటువంటి అన్ని కూడా మనం పొందొచ్చు. అలాగే న్యూట్రిషన్ రియలైజర్, ప్రకృతిమైనటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా ఈ న్యూట్రిషన్ రియలైజర్ ద్వారా మనం పొందొచ్చు. ఈ మూడు కూడా మన గ్రేట్ బ్రాండ్స్ లేటెస్ట్. అదే మనకి యూడిపే మొబైల్ యాప్, మనకి యాప్ ప్లే స్టోర్ లో ఉంది. అలాగే మన ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ప్రతి పర్సన్ కూడా ప్లే స్టోర్ గా యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ఎవరైతే స్పాన్సర్ లింక్ పంపించారో ఆ లింక్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అదే మనకి యాప్ మొబైల్ ఉన్న ప్రతి పర్సన్ కూడా మనకి వెబ్సైట్ ఉంది, www.nutrishodi.com అనే వెబ్సైట్ ద్వారా కూడా మనం ఎంటర్ అయ్యి మన వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు లీడర్స్. అయితే మనకి సేవలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఉత్పత్తులు, సేవలు రెండు ఉన్నాయి. అంటే అందులో ఉన్నటువంటి సేవలు మరి యొక్క సర్వీస్ చూస్తే ఈ సర్వీసులు కంపల్సరిగా మనం డైలీ కానీ మంత్లీ కానీ పెట్టాల్సినటువంటి యొక్క సేవలు. ఈ సేవలు చూస్తే ఇక్కడ మనకు మొబైల్ రీఛార్జ్, డీటెయిల్స్ రీఛార్జ్, బీమా, బ్యాంక్ ఖాతా, రైల్ అండ్ బస్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, విమాన బుకింగ్స్, అలాగే క్రెడిట్ కార్డ్స్, అనుబంధ సేవలు, ఆన్లైన్ విద్య, ఆర్థిక సేవలు, చట్టపరమైన సేవలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, గృహ సంరక్షణ ఉత్పత్తులు, దుస్తులు, మహిళా లేడీస్, ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో కంపల్సరిగా మనం పెట్టవలసిన ఖర్చులు. మరి ఖర్చులు బయట ఏ ప్లాట్ఫామ్ లో పెట్టినా కానీ ఖర్చు పెడితే డబ్బులు బయటకు వెళ్తుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ లో ఈ యొక్క ఖర్చులు మనం పెడతాం వల్ల ఖర్చు నుంచి కూడా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని కూడా మనం ఆదా చేసినటువంటి గొప్ప అవకాశం మన కంపెనీ కల్పించింది. ఇది కూడా మనందరూ కూడా ఈ సేవలన్నీ కూడా ఉచితంగా, ఎక్కడ కూడా మనం ₹1 ఇంట్లోకి చెల్లించలేకుండా ఉచితంగా ఈ సేవలను కూడా మనం పొందొచ్చు రైటర్స్. అదే మరి యూడిపే యొక్క యాప్ శక్తి చూస్తే ఇక్కడ ఉచిత సైన్ అప్, ఇక్కడ సైన్ అప్ అవడానికి ఉచితంగా ₹1 ఖర్చు పెట్టక లేకుండా మనం సైన్ అప్ అవ్వచ్చు. యూటిలిటీ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ మనం పొందొచ్చు. 100% సురక్షిత లావాదేవీలు, వేగవంతమైన నమ్మదగిన లావాదేవీలు, అలాగే మనకి ఎస్ఎస్ఎల్ ఇన్ఫర్మేషన్ అనేది మన డేటా కానీ బ్రౌజ్ కానీ సురక్షిత ఉండడానికి, అలాగే అప్రమిత సూచన సంబంధించడం, మనం ఎంతమంది అయినా రెఫర్ చేయొచ్చు, ఎంత ఎర్నింగ్ అయినా మనం సంపాదించవచ్చు. అలాగే తక్షణ ఉపశమన 24/7 ఎప్పుడైనా సరే తక్షణ ఉపశమనం మనం చేసుకోవచ్చు. అదే మరిగా యూడిపి అందిస్తుంది ఇక్కడ ఉత్పత్తులు, సేవలు, ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ రెండు ఒకే యాప్ లో ఉంటూ మనకు ఆర్థికంగా మనం మెరుగుపడడానికి, ఆరోగ్యపరంగా మెరుగుపడడానికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులు అలాగే సర్వీసులు లీడర్స్. అదే మరిగా మనం దీన్ని ఎలా ప్రారంభించాలి? మనకి ఎవరైతే ఒక వెల్విషర్ గా, ఒక స్పాన్సర్ గా మన లైఫ్ లో చేంజింగ్ రావాలి, మన ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఒక ఆలోచనతోటి ఎవరైతే మన అప్లైన్ గా ఒక పర్సన్ మనకు ఒక లింక్ పంపించారో ఆ లింక్ మనం ఓపెన్ చేసినప్పుడు ప్లే స్టోర్ లో వెళ్తుంది. ప్లే స్టోర్ లో మనం ఇన్స్టాల్ చేసుకోగానే మనకి అక్కడ సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయ్యేటప్పుడు మనకి ఫుల్ నేమ్ అడుగుతుంది. మన ఆధార్ కార్డు లో కానీ, బ్యాంక్ అకౌంట్ లో కానీ, పాన్ కార్డు లో కానీ ఎలాగైతే ఫుల్ నేమ్ ఉందో మన ఫుల్ నేమ్ ఎంటర్ చేసి మనకి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదే మరిగా మనకి మెయిల్, మనం ఏదైతే మెయిల్ వాడుతున్నామో వ్యాలిడ్ మెయిల్, మరి రన్నింగ్ లో ఉన్నటువంటి మెయిల్ ఇవ్వాలి. అలాగే మనకు ఫిక్స్డ్ డిజిట్ పాస్వర్డ్ 6 సంఖ్యలను కానీ 6 అక్షరాలతో ఉన్నటువంటి ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్, గుర్తుండేటటువంటి పాస్వర్డ్ పెట్టుకోవాలి. అలాగే మనకు స్పాన్సర్ ఐడి, మళ్ళీ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్సన్ ఐడి ఉందా, ఆయన నేమ్ ఉందా లేదా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే సైన్ అప్ అయ్యామో మనకి మన కంపెనీ నుంచి, మన యూనిపే సంవత్సరం నుంచి మనకి 8 అంకెల యూని ఐడి అనేది వస్తుంది. మనకి ఎప్పుడైతే మన సైన్ ఇన్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ 8 అంకెల అంకె కనుక ఎంటర్ చేసినప్పుడు మనం ఆ కింద మన పాస్వర్డ్ మనం పెట్టినటువంటి 6 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది. అది ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మన వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేసి అదే మరి ఎప్పుడైతే మనం సైన్ అప్ అయ్యామో మనకి 100 యూని బోనస్ రావడం జరుగుతుంది. ఈ యూని బోనస్ మనకి
మరి యూనిట్ డీల్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. అదే మనగా మనం ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అయ్యామో మనం కొంతమందికి రెఫర్ ఇస్తాం. ఆ రెఫర్ ఇచ్చినప్పుడు ప్రతి పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఒక్కొక్క పర్సన్ నుంచి 100 యూని బోనస్ కింద మనకు రావడం జరుగుతుంది. ఈ యూని బోనస్ అంతా కూడా మనం యూని డీల్ ద్వారా కూడా కొన్ని కావాల్సినటువంటి వస్తువులు మనం పర్చేజ్ చేసి దాని ద్వారా ఉపయోగించుకున్నటువంటి గొప్ప అవకాశం మనకి కల్పించింది. అదే మనకి యూటిలిటీ సర్వీస్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. యూటిలిటీ సర్వీస్ ఉన్నాయని యూటిలిటీ సర్వీస్ చూస్తే ఇక్కడ లెవెల్ చూస్తే మనకి 15 లెవెల్ ఉన్నాయి. ఇక్కడ మన మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్ 3 మనకి సర్వీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. రాబో రోజుల్లో మనకి మిగతా సర్వీస్ కూడా రాబోతున్నాయి. వాటి నుంచి కూడా మనం ఎక్కువ ఆదాయం పొందే అద్భుత అవకాశం మనకి కల్పించింది. మరి ఇక్కడ మన సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ గా చేసినప్పుడు సెల్ఫ్ 9% మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అందులో 6% మనకి యూని బోనస్ కింద అంటే ఒక కాయిన్ రూపంలో మనకి 6% వస్తుంది. 3% మనకి ఐఎన్ఆర్ అంటే క్యాష్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. అలాగే డీటెయిల్స్ కూడా సేమ్. అలాగే ఇన్సూరెన్స్ గా చూస్తే మనకి 5% మనకి యూనిక్ క్యాష్ కింద వస్తుంది. అలాగే మనకి టీమ్ ద్వారా కూడా ఇక్కడ మొబైల్ రీఛార్జ్ కి డీటెయిల్స్ రీఛార్జ్ కి మరి 0.07% చొప్పున 15 లెవెల్ కూడా మనకి ఎవరు ఎక్కడ సర్వీస్ ఉపయోగించుకున్నా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ యూనిక్ క్యాష్ కింద టోటల్ గా మనకి మొబైల్ రీఛార్జ్ డీటెయిల్స్ రీఛార్జ్ మీద 10% అనేది మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పరంగా సెల్ఫ్ 5%, టోటల్ టీమ్ 15 లెవెల్ టీమ్ కి 0.20% చొప్పున 3% వస్తుంది. టోటల్ గా 8% మనకి రావడం జరుగుతుంది. లేటెస్ట్ ఇక్కడ మనం గమనించవలసిన లేటెస్ట్ ఇక్కడ నెలకి 2,500 వరకు మనకి క్రైటీరియా అంటే 2,500 వరకు మనం రీఛార్జ్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ డీటెయిల్స్ రీఛార్జ్ కానీ చేసినప్పుడు మనకి 2,500 కూడా మనకి టోటల్ 10% వస్తుంది. 2,500 అయిన తర్వాత మనకి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకి 6% యూని బోనస్ గా రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎనీ టైం కూడా ఉపయోగించుకోవచ్చు. డీటెయిల్స్ అదే మనకి ఆ నోటీస్ ద రియల్ హెచ్ఆర్ మనందరికి కూడా మనం వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా ప్రకృతిమైనటువంటి ఈ ప్రొడక్ట్ ఈ నోటీస్ బ్రాండ్ ద్వారా మనకు రావడం జరిగింది. రిలీజ్ అయితే మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన సొంత తయారీ కర్మాగారం ఉంది రాజస్థాన్ జయపూర్ చెప్పుకున్నాం. అయితే ఈ కర్మాగారం పెట్టాలన్నా మనకి కంపల్సరీగా గవర్నమెంట్ అనుమతులు కూడా కావాలి. అనుమతులు చూస్తే మనకి మెయిన్ గా ప్రధానంగా ఆయిల్ సర్టిఫికేట్, అలాగే మనకి ల్యాబ్ సర్టిఫికేట్, జిఎంపి సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకి మన వ్యాపారాన్ని చేయడానికి మన సొంత తయారీ యూనిట్ పెట్టడానికి పూర్తి అనుమతులు పొందినటువంటి సంస్థ. మనం ఎక్కడ కూడా భయపడక్కర్లేదు. చట్టపరంగా మనం పనిచేస్తాం. చట్టపరమైనటువంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్ మనం ఉన్నాం. అదే మరిగా న్యూట్రిషన్ రియల్ లో ఉన్నటువంటి గొప్ప ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యం బాగుంటేనే మన ఆదాయం బాగుంటుంది అన్నటువంటి మన ఉద్దేశంతో ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని రావడం. ఈ ప్రొడక్ట్ అన్ని కూడా మనం యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. ఈ ఆరోగ్యం ఎప్పుడైతే మనం యూజ్ చేసామో ఆరోగ్యం కాపాడుకున్నామో మనం ఎప్పుడైతే దీని మీద పూర్తి ఫలితాలు పొందామో పక్క వారికి చెప్పొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్ చెప్పొచ్చు, మన నైబర్ చెప్పొచ్చు, అందరికి ఉపయోగించుకోవచ్చు. అటువంటి గ్రేట్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. మన అటువంటి ప్రొడక్ట్స్ లో కొన్ని మచ్చుతులు మనం చూస్తే న్యూట్రిషన్ సూపర్ బెర్రీ మనందరం కూడా మరి రోగనిరోధక పెంచడానికి అలాగే అన్ని రకాలుగా మనకు లోపల అవయవాలన్నీ కూడా బాగుండేది చేయడానికి ఈ ప్రతి ప్రొడక్ట్ మనకు ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో నూట్రో ఔషధి ఉన్నటువంటి సూపర్ బెర్రీ, సీబక్త, యాపిల్ సైడర్ వెనిగర్ మనకి 3 ఫ్లేవర్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, అలాగే పవర్ గ్లాస్, హ్యాపీ ఉమెన్, అలాగే డిటాక్స్ టీ, హ్యాపీ హార్ట్, హ్యాపీ లివర్, అలాగే మనందరికి కూడా చాలా మందికి ఈ రోజు బాధపడుతున్న థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న అందరూ కూడా థైరాయిడ్ కేర్, అలాగే డయాబెటిక్ కేర్ అవన్నీ కూడా మనందరికి కూడా అందుబాటులో ఉంటూ మనందరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గొప్ప ప్రొడక్ట్స్. వీటితో పాటు పర్సనల్ గా పేస్టులు, సోప్స్, అలాగే మనకి ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ ఇవన్నీ కూడా మనకి రావడం. ఇవన్నీ కూడా ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది. మరి మనందరూ కూడా ఈ నోటీస్ రియలైజ్ ఉండడం వల్ల మనందరూ కూడా తెలియకుండానే మనందరూ కూడా ఒక ఆయుర్వేద డాక్టర్ లాగా దీని పూర్తి అవగాహన తెలుసుకోవడం, ఈ వచ్చిన అవగాహనని అందరికి పంచడం ద్వారా మన ఆరోగ్యం ఉంటూ అందరిని ఆరోగ్యం చేసేటువంటి గొప్ప అవకాశం ఈ నోటీస్ రియలైజ్ రావడం నిజంగా ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు. అదే మరి అప్పటిదాకా మనకి వ్యాపారాన్ని చేయడానికి అనుమతులు అంటే చట్టపరమైనటువంటి లీగల్ డాక్యుమెంట్స్, అలాగే కంపెనీ ఎండి యొక్క మన ప్రొఫైల్, అలాగే మనకు ఈ ప్రొడక్ట్ యూనిట్, అలాగే మనకు ఇటువంటి సర్వీస్ తెలుసుకున్నాం.
అయితే ఇందులో ఇన్కమ్ ఎలా సంపాదించాలి, ఇన్కమ్ వివరంగా వస్తుంది అనే దానికోసం మనం ఇప్పుడు యూనిపే విఐపిలో వ్యాపార ప్రణాళిక చూద్దాం లీడర్స్. ఇక్కడ ఇందులో ప్రయోజనాలు మనకి ఇక్కడ అపరిమిత ఆదాయ సామర్థ్యం, మనం అపరిమితంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం పొందొచ్చు. ఇక్కడ ఎటువంటి అర్హత అవసరం లేదు, ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు అవసరం లేదు, ఎటువంటి కార్యాలయం ఎటువంటి ఆఫీస్ మనం పెట్టుకునే అవసరం లేదు, ఎక్కడి నుంచైనా మనం పని మనం చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి లక్ష్యం కూడా లేదు, అలాగే ఎటువంటి రిస్క్ మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి గమనించండి, ఇక్కడ లక్ష్యం లేదంటే మనకి ఇక్కడ టార్గెట్స్ లేవు పని చేయడానికి, కానీ మనం అంటే ఏంటో మనం నిరూపించుకోవడానికి, మన స్థాయి పెంచడానికి, మనకంటే ఒక గుర్తింపు అవ్వాలంటే కంపల్సరీ మనం అందరికన్నా కొంచెం మెరుగు ఉండాలంటే మనకంటే ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం తీసుకుని మనం పనిచేస్తే మనం అంటే ఏంటో నిరూపించుకుని ఒక గొప్ప స్థాయిలో ఉండి కొంతమంది మన ఇన్స్పిరేషన్ గా ఉండేటువంటి అద్భుత అవకాశం మనకు వస్తుంది. అటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీ ద్వారా మనకి రావడం జరిగింది లీడర్స్. అదే మరి ప్రజలు చూస్తే ఇక్కడ మనకి మన కంపెనీలో మనకి రిటైల్ లాభం ఉంది, స్థాయి ఆదాయం ఉంది, మన 15 లెవెల్ ఉందని చెప్పుకున్నాం, 15 లెవెల్ ఆదాయం ఉంది, అలాగే రాయల్టీ ఆదాయం ఉంది, అలాగే బహుమతులు మరియు మనకు ప్రయాణ ఆదాయం ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, యూనిక్ బోనస్ ఉంది, ఆఫర్లు మరియు రివార్డులు ఉన్నాయి, గుర్తింపు ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ లభ్యం కానటువంటి అవకాశాలు లీడర్స్. ఇక్కడ మన స్థాయి ఆదాయం, మన ఆదాయాన్ని మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి 15 లెవెల్ ఉన్నాయి, 15 లెవెల్ ఆదాయం మనం పొందొచ్చు. అలాగే రాయల్టీ ఆదాయం మన ర్యాంకులు ఉంటే మనకి 6 ర్యాంకులు, 6 ర్యాంకుల నుంచి కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అలాగే బహుమతులు మరియు ప్రయాణం ఆదాయం ఉంది మనకి. అలాగే మనకి ర్యాంక్ ఎంచుకునేటప్పుడు మనకు బహుమతి వస్తే వాటితో పాటు మనకు ప్రయాణం చేసేటటువంటి ఖర్చు లేకుండా మనకు ఆదాయం వస్తుంది. అది క్యాష్ బ్యాక్ ఉంటుంది, యూనిక్ బోనస్ ఉంటుంది, అలాగే ఆఫర్లు మరి రివార్డులు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది లీడర్స్. ఈ గుర్తింపు అనేది ఆషామాష విషయం కాదు. మనం అంటే ఏంటో నిరూపించుకోవడానికి, మనల్ని బయట ఉన్నటువంటి జనాలకి పరిచయం చేయడానికి గుర్తింపు చాలా అవసరం. ఆ గుర్తింపు అనేది మనకి కొన్ని వేల మంది సమక్షంలో, కొన్ని లక్షల మంది సమక్షంలో రాబోయే రోజుల్లో మనకు జరగబోతుంది. ఆల్రెడీ మనకి హైదరాబాద్ సెమినార్ లో, విజయవాడ సెమినార్ లో, ఎల్డిపి రాజస్థాన్ లో జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన మన లీడర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆ రకంగా రాబోయే రోజుల్లో మరి మనం కొన్ని వేల మంది సమక్షంలో గుర్తింపు అనేది మనకి జరగబోతుంది. అటువంటి గుర్తింపు మనందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి లీడర్స్. అదే మనకి అక్కడ లెవెల్ ఆదాయం మనకి మన కంపెనీ ఇచ్చినటువంటి ఈ 15 లెవెల్ ఆదాయం చూస్తే ఇక్కడ మనకి 15 లెవెల్ కూడా మరి డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి సేల్ వేల మీద లెక్కిస్తారు. 500 సేల్ వేల మీద 40%, అంటే ఇక్కడ మొదటి లెవెల్ 40%, 2 లెవెల్ 8%, 3 లెవెల్ 5%, 4 లెవెల్ 4%, 5 లెవెల్ 3%, 6 లెవెల్ నుంచి 10 లెవెల్ వరకు కూడా 2%, మరి 11 లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా 1%. టోటల్ గా 100 కి 75% అనేది డిస్ట్రిబ్యూటర్ మనకే, మన టీం ద్వారాగే ఈ 15 లెవెల్ కి మరి పంచడం జరుగుతుంది లీడర్స్. అలాగే మనం చెప్పుకున్నాం సేల్ వాల్యూ మీద లెక్కిస్తామని. 500 ఇంటూ 40% లెక్కిస్తే మనకి 200 రూపాయలు పేమెంట్ వస్తుంది ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్ 40 రూపాయలు, 3 లెవెల్ 25 రూపాయలు, 4 లెవెల్ 20 రూపాయలు, 5 లెవెల్ 15 రూపాయలు, 6వ లెవెల్ నుంచి మరి 10 లెవెల్ వరకు 10 రూపాయలు వస్తుంది. మరి 11 లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా మనకి 5 రూపాయలు చొప్పున పేమెంట్ వస్తుంది లీడర్స్. అదే మనకి స్థాయి ఆదాయం చూస్తే ఇక్కడ మనకి 15 లెవెల్ మన ఆదాయం ఉంది. ఈ 15 లెవెల్ మన ఆదాయం పొందాలంటే మనం ఎలాగైతే ఇందులో డిస్ట్రిబ్యూట్ అయ్యామో, మనలాగా ఒక పర్సన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఒక పర్సన్ స్పాన్సర్ చేస్తే 3 లెవెల్ ఆదాయం, 1, 2, 3 లెవెల్ మన ఆదాయం పొందొచ్చు. ఇద్దరు స్పాన్సర్ చేస్తే మనం 6 లెవెల్ ఆదాయం పొందొచ్చు. ముగ్గురు స్పాన్సర్ చేస్తే 9 లెవెల్ ఆదాయం పొందొచ్చు. 4 స్పాన్సర్ చేస్తే 12 లెవెల్ ఆదాయం పొందొచ్చు. 5 స్పాన్సర్ చేస్తే మనం 15 లెవెల్ ఆదాయం మనం పొందొచ్చు. అంటే ఇక్కడ ఈ 15 లెవెల్ మనం పొందాలంటే మినిమం మనం చేయవలసింది, మనం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒక 5గురిని డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే ఈ 15 లెవెల్ కూడా ఎవరు ఎక్కడ వ్యాపారం చేసుకున్నా, ఎవరు ఎక్కడ సర్వీస్ ఉపయోగించుకున్నా, ఎవరు ఎక్కడ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా మనకు ఆదాయం వస్తుంది. అలాగే దీంతో పాటు మనందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరూ కూడా ఎవరైతే ఇందులో డిస్ట్రిబ్యూట్ అయ్యామో ప్రతి పర్సన్ కూడా సెల్ఫ్ గా 200 రూపాయలు అనేది రీపర్చేస్ కంపల్సరిగా చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలంటే మనం ఎప్పుడైతే లీడర్ గా మనం చేసామో మనతో పాటు కింద ఉన్నటువంటి మన టీం కూడా డూప్లికేట్ అవుతుంది. మనందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేయడం వల్ల మన కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్ లో మరి సేల్ అనేది అద్భుతం జరిగి ఆదాయాన్ని పెంచేటటువంటి అద్భుత అవకాశం వస్తుంది. కాబట్టి దీంతో పాటు అందరికీ కూడా ఆరోగ్యం అనేది పెంచేటటువంటి అద్భుత అవకాశం మన ద్వారా రావడం కూడా జరుగుతుంది. సో దీని వల్ల మనందరూ కూడా ఇందులో ఎంటర్ అయిన ప్రతి పర్సన్, డిస్ట్రిబ్యూట్ అయిన ప్రతి పర్సన్ కూడా 200 సేల్ వాల్యూ అనేది కంపల్సరీగా చేసి తీరాలి లీడర్స్. అదే మరిగా ఇక్కడ చూస్తే మన లెన్స్ ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్, నకిలీ శక్తి. ఇక్కడ మనం ఎలాగైతే ఒక 5 డిస్ట్రిబ్యూట్ చేసామో, మనం ఎలాగైతే మన ప్రోడక్ట్ మనం వాడుతున్నామో, ఆ ప్రోడక్ట్ వాడి ప్రోడక్ట్
మనం ఎలాగైతే మళ్ళీ రీపర్చేజ్ చేస్తూ మన టీం చేత రీపర్చేజ్ చేస్తున్నామో మరి దాని ద్వారా కూడా మనకి మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ కూడా చూస్తాం లేటెస్ట్ ఇక్కడ. మరి ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో మన 15 లెవెల్ ఉన్నాయి. సేమ్ సెల్ఫ్ గా ఇక్కడ 5% మనకు వస్తుంది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సేల్ వాల్యూ మీద మనకి ఉంటదని. మన 500 సేల్ వాల్యూ మీద లెక్కేస్తే 500 ఇంటూ 5% 25 రూపాయలు పేమెంట్ వస్తుంది. టోటల్ గా మనకి మన సెల్ఫ్ గా 20 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి 15 లెవెల్ టీం ఉంది. మరి మొదటి లెవెల్ మన 40% మనకి ఇక్కడ మరి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ 40% లెక్కైతే 500 సేల్ వాల్యూ మీద 200 రూపాయలు మనకి పేమెంట్ వస్తుంది. మనం ఇక్కడ 5 డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ 5గురికి ఒక్కొక్క పర్సన్ నుంచి 200 రూపాయలు మనకి పేమెంట్ వస్తుంది. మరి టోటల్ గా 1000 రూపాయలు మనకి ఇక్కడ టోటల్ ఇన్కమ్ వస్తుంది లేటెస్ట్ ఇక్కడ. అయితే మనం ఎలాగైతే 5 చేసామో ఈ 5 డూప్లికేట్ చేయడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరు 5 చేయడం వల్ల రెండో లెవెల్ లో 25 మంది టీం అవుతారు. ఒక పర్సన్ నుంచి 40 రూపాయలు పేమెంట్ వస్తుంది. మనకి టోటల్ గా 1000 రూపాయలు ఆదాయం వస్తుంది రెండో లెవెల్లో. మూడో లెవెల్లో ఇలాగా 125 మంది టీం అవుతారు ఇక్కడ. ఈ 125 టీం ఒక్క పర్సన్ నుంచి 20 రూపాయలు పేమెంట్ వస్తే 3125 టోటల్ ఇన్కమ్ వస్తుంది. 4 లెవెల్ 620 టీం అవుతారు. ఒక్క పర్సన్ నుంచి 20 రూపాయలు ఇన్కమ్ వస్తే పేమెంట్ వస్తే టోటల్ గా 12,500 టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ 5 లెవెల్ చూస్తే 3,125 టీం అవుతారు ఇక్కడ. ఒక పర్సన్ నుంచి 15 రూపాయలు పేమెంట్ వస్తే టోటల్ గా 46,870 రూపాయలు టోటల్ గా ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. మరి 6 లెవెల్ చూస్తే ఇక్కడ 15,620 టీం అవుతారు. ఒక పర్సన్ నుంచి 10 రూపాయలు మరి పేమెంట్ వస్తే ఇక్కడ 1,52,250 రూపాయలు టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ గమనించాలంటే ఇక్కడ మరి ఇక్కడ రూపాయల నుంచి వేలు నుంచి లక్షలు నుంచి కోట్లకి వెళ్ళేటువంటి అద్భుత అవకాశం మరి అద్భుతంగా ఇన్కమ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. మరి అదే మనకి 7లో చూస్తే మనకి ఇక్కడ 78,125 టీం అవుతారు ఇక్కడ. ఒక పర్సన్ నుంచి 10 రూపాయలు మనకి పేమెంట్ వస్తే 7,91,250 రూపాయలు టోటల్ ఇన్కమ్ వస్తుంది. మరి 8లో చూస్తే 3,90,625 టీం అవుతారు. మరి ఒక్క పర్సన్ నుంచి 10 రూపాయలు పేమెంట్ వస్తే 39,06,250 రూపాయలు టోటల్ ఇన్కమ్ వస్తుంది. మరి 9లో చూస్తే 19,53,125 టీం అవుతారు. ఒక పర్సన్ నుంచి 10 రూపాయలు పేమెంట్ వస్తే 1,90,30,31,250 టోటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే 10 లెవెల్ చూస్తే 90,65,625 టీం అవుతారు. ఒక పర్సన్ నుంచి 10 రూపాయలు పేమెంట్ వస్తే మనకి 9,76,56,250 రూపాయలు మనకి అక్షరాలు మనకి వస్తుంది. ఇక్కడ గమనించలేదు ఇక్కడ ఈ 10 లెవెల్ మన టీం చూడండి 90,65,625. మరి ఎందరిని మనం జాయిన్ చేసామా? మనం జాయిన్ చేసినది మనం చేసిన ఒక మంచి పని ఏంటంటే మనం డిస్ట్రిబ్యూట్ అయ్యాము. మనం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒక 5 మనం స్పాన్ చేసాం. ఈ 5 డూప్లికేట్ చేయడం వల్ల మనం తెలియకుండానే మరి 10 లెవెల్ మన టీము 90,65,625 టీం అయింది. మరి ఒక్క పర్సన్ నుంచి 10 రూపాయలు చెప్పిన పేమెంట్ వస్తే మనకి 9,70,56,50,250 రూపాయలు టోటల్ ఇన్కమ్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి గమనించాలి లేడీస్ మన ఆదాయం అనేది ఏ రకంగా ఉంది, ఏ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంది, మన ఆదాయం పొందాలంటే ఏ రకమైన వర్క్ ఉండాలి, ఏ విధంగా మన టీం ఉండాలనేది మన మీద ఆధారపడింది. ఓన్లీ 10 లెవెల్లోనే మనకి 9,70,56,250 టోటల్ ఇన్కమ్ వచ్చిందంటే మరి 15 లెవెల్లో మన ఇన్కమ్ అనేది ఎంత ఉండబోతుంది, మరి ఎంత ఉంటుంది, మరి దాన్ని ఎలా సాధించాలనేది మన మీద. అదే మరి మనం ఇప్పటిదాకా మన లెవెల్ ఇన్కమ్ చూసాం, అలాగే డూప్లికేషన్ ఇన్కమ్ చూసాం, అదే మరిగా మన కంపెనీ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి చేసాం, అలాగే మనకి సేవలు చూసాం, అన్ని ఇన్కమ్ అనేది మనకి లెవెల్ ఇన్కమ్ చూస్తే మరి 15 లెవెల్ ఇన్కమ్ పొందొచ్చు. అదే మరిగా ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ద్వారా కూడా 15 లెవెల్ ఇన్కమ్ పొందొచ్చు. మరి ఇక్కడ చూస్తే 10 లెవెల్లోనే 9 కోట్లు నియర్లీ 10 కోట్ల ఇక్కడ ఆదాయం వస్తుంది రీపర్చేజ్ దాంట్లో. అలాగే మనకి లెవెల్ ఇన్కమ్ లోనే మరి 10 కోట్లు అంటే దాదాపు 10 లెవెల్ మనం ఒక టీం బిల్డ్ చేసుకుంటే 20 కోట్ల ఆదాయం మనం పొందేటటువంటి అద్భుత అవకాశం అనేది మన కంపెనీ మనకి కల్పించడం జరిగింది. అయితే ఇటువంటి ఆదాయంతో పాటు మనకి ర్యాంక్ అండ్ రాయల్టీ ఆదాయం కూడా మనకు ఉంది. ఇక్కడ మొదటి ర్యాంక్ వచ్చేసరికి కామ్స్ ర్యాంక్. ఇక్కడ ఈ కామ్స్ ర్యాంక్ వచ్చేసరికి మినిమం చేసినటువంటి సేల్ వాల్యూ 5,000 సేల్ వాల్యూ అయితే మనం ఇక్కడ కామ్స్ ర్యాంక్ అని పొందొచ్చు. మనం ఎలాగైతే ఒక 5 డిస్ట్రిబ్యూట్ చేసామో వాళ్ళ ద్వారా కానీ లేదా మనం తీసుకున్నటువంటి సేల్ వాల్యూ చేసినటువంటి రీపర్చేజ్ ద్వారా కానీ మినిమం 5 సేల్ వాల్యూ చేయగలిగితే ఇక్కడ మొదటి లెవెల్ మనం సాధించవచ్చు. ఎప్పుడైతే మొదటి సాధించామో ఇక్కడ కంపెనీ రాయల్టీ నుంచి మరి 2% డైలీ రాయల్టీ ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అది మనకి బహుమతి చూస్తే మనకి బ్రాండెడ్ యూనిఫైడ్ టీ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రెండో ర్యాంక్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఇక్కడ 25,000 సేల్ వాల్యూ కావాలి. మనం ఎలాగైతే బ్రాంజ్ అయ్యామో అంటే కామ్స్ ర్యాంక్ ఎలాగైతే పొందామో అలాగే 5 డూప్లికేట్ చేయడం వల్ల మీకు అక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అక్కడ రీపర్చేజ్ డూప్లికేట్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో సేమ్ ఇక్కడ కూడా మనం ఆ రకంగా డూప్లికేట్ చేయగలిగితే గ్యారెంటీగా మంచి ఇన్కమ్, అవార్డులు, రివార్డులు, మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పొందొచ్చు. అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి
మన ఎలాగైతే బ్రోంజ్ అయ్యామో 5,000 సేల్ అవుతుంది, అలాగే ఒక 5 డూప్లికేట్ చేయడం వల్ల 5,000 ఇంటూ 5 జబ్బులు లెక్కెత్తే 25 సేల్ అవుతుంది. ఇక సెకండ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతాం. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యామో మరి రెండో ర్యాంక్ లో మనకి రాయల్టీస్ కంపెనీ 1.5% డైలీ ఇస్తుంది కంపెనీ టర్నర్ నుంచి. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ మొబైల్ ఫండ్ కింద 15,000 కంపెనీ టర్నర్ నుంచి ప్రతి నెల 2% మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూర్ చూస్తే ఒక రోజు విద్యా కార్యక్రమానికి ఉచితంగా మనం ఎంటర్ అవ్వచ్చు లీడర్స్. అదే మనకి మూడో ర్యాంక్ చూస్తే ఇక్కడ 1,20,000 సేల్ వాల్యూ అయితే మనం ఇక్కడ గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. మనం ఎలాగైతే సిల్వర్ అయ్యామో అలాగే డూప్లికేట్ చేయడం వల్ల ఈ ర్యాంక్ మనం పొందొచ్చు. ఇక్కడ డైలీ రాయల్టీ మనకి 1.5% డైలీ రాయల్టీ ఇస్తే కంపెనీ టర్నర్ నుంచి. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ ల్యాప్టాప్ ఫండ్ కింద 40,000 రూపాయలు కంపెనీ టర్నర్ నుంచి ప్రతి నెల 2% మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూర్ చూస్తే ఒక రాత్రి 2 పగలు మనకి ఇక్కడ ఆర్టీపీ ప్రోగ్రామ్ అనేది ఉచితంగా మనం ఎంటర్ అవ్వచ్చు లీడర్స్. అదే మనకి ప్లాటినం ర్యాంక్ మనం ఎలాగైతే గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో అలాగా 5 మనం డూప్లికేట్ చేయడం వల్ల 6,20,000 సేల్ వాల్యూ తోటి మనం ఇక్కడ మన ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతాం. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యామో మన కంపెనీ రాయల్టీ ఇస్తుంది 1% డైలీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అది మనకి బహుమతి చూస్తే 1 lakh ఇక్కడ బైక్ ఫండ్ కింద మనకి ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ 1% ఫర్ మంత్ మరి నెలకి 1% చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి టూర్ చూస్తే ఇక్కడ 2 nights 3 days ఎల్డిపి ప్రోగ్రామ్ మనం మరి ఎంటర్ అవ్వచ్చు లీడర్స్. అదే మనకి డైమండ్ ర్యాంక్ మరి 5వ ర్యాంక్ డైమండ్ ర్యాంక్ చూస్తే ఇక్కడ మనం ఎలాగైతే ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో అలాగే 5 డూప్లికేట్ చేయడం వల్ల మనకి డైమండ్ ర్యాంక్ మనం పొందొచ్చు. 31,20,000 సేల్ వాల్యూ తోటి మనం ఇక్కడ డైమండ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయితే మన కంపెనీ రాయల్టీ ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుండి 1% డైలీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ మనకి పవర్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు బహుమతి ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ మరి 1% పర్ మంత్ నెలకి ఒక 1% ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూర్ చూస్తే ఇక్కడ మరి 3 రాత్రులు 4 పగలు మలేషియా టూర్ అనేది ఫ్రీగా మనం వెళ్ళొచ్చు ట్రాన్స్పోర్ట్ తో సహా. మరి ఇటువంటి గొప్ప అవకాశం అనేది మన కంపెనీ ద్వారా మనం పొందొచ్చు లీడర్స్. అదే మనకి లాస్ట్ ర్యాంక్ ఇక్కడ క్రౌన్ డైమండ్. ఈ యొక్క ర్యాంక్ అనేది చాలా మంది యొక్క కళల్ని సాకారం చేసుకునే అద్భుత ర్యాంకు. మరి ఈ ర్యాంక్ పొందాలంటే మనం ఎలాగైతే డైమండ్ అయ్యామో అలాగే 5 డూప్లికేట్ చేయడం వల్ల 1,50,20,000 సేల్ వాల్యూ తోటి మనం క్రౌన్ డైమండ్ ర్యాంక్ అనేది ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యామో మరి కంపెనీ రాయల్టీ ఇస్తే 1% టర్న్ ఓవర్ నుంచి ఎవ్రీ డే. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ గృహనిధి కింద 12 లక్షల రూపాయలు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి నెలకి 1% ఇవ్వడం జరుగుతుంది. ఈ గృహనిధి అనేది చాలా మంది యొక్క కళ ఏంటంటే సొంతింటి కళ నెరవేర్చుకునే అద్భుత అవకాశం అనేది ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎటువంటి మనకి ఇక్కడ ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా లేకపోయినా మనకి ఎటువంటి ఏ అర్హతలు లేకపోయినా ఎక్కడి నుంచి పనిచేసి గొప్ప మరి అవకాశం మనం పొందొచ్చు లీడర్స్. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క క్రోమ్ డైమండ్ పొందామో మరి 4 nights 5 days థాయిలాండ్ టూర్ కూడా మనం ఫ్రీగా వెళ్ళి అక్కడ ఆస్వాదించడం గొప్ప అవకాశం ఉంది. అంటే చాలా మంది కళాకంట లీడర్స్ ఆ కళను నెరవేర్చుకోవాలంటే అంకుడు మనకందరూ కూడా ఏదైతే ఒక దీక్షగా మనం పనిచేస్తామో ఒక దీక్షగా పనిచేసి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం కోసం మరి నిరంతరం పనిచేస్తే గ్యారంటీ అనుకున్న లక్ష్యం అనేది గ్యారంటీ మనం సాధించవచ్చు. ఆ లక్ష్యం సాధించడంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం అవరోధాలు వచ్చినా మన సంకల్పం ఇప్పుడు కూడా దృఢంగా ఉండాలి. ఆ దృఢంగా ఉంటేనే గ్యారంటీ సాధించవచ్చు. సో ఆ దిశగా మీ అందరూ కూడా మరి యొక్క క్రోన్ డైమండ్ అందరూ కూడా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మనకి మరొక ఇన్కమ్ మనకి యూనిమార్ట్ ద్వారా కూడా మనం మన ఆదాయం సంపాదించవచ్చు. అలాగే యూనిమార్ట్ ద్వారా మన ఏవైతే ప్రొడక్ట్స్ మనం తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ మన కోపర్స్ అందరూ కూడా మరి చాలా ఎర్లీగా స్పాట్ లో ఇచ్చేటువంటి గొప్ప అవకాశం. మరి ఫ్రాంచైజీ మనం పొందాలంటే మినిమం 15,000 నుంచి మనకి ఓన్లీ మన సౌత్ ఇండియన్స్ కి ఇవ్వడం జరిగింది. 15,000 నుంచి 25,000, 50,000, 1,00,000, 3,00,000, 5,00,000 మనం ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీ ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు లీడర్స్. అదే మరిగా మనందరూ కూడా శక్తివంతమైన శిక్షణ మనందరూ కూడా ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా మనకి ఎంత స్కిల్స్ ఉన్నా మనం ఏదైతే ఒక పని చేస్తామో ఆ పనిలో పూర్తి నైపుణ్యం కావాలి. అలాగే ఈ యొక్క పనితో పాటు మన సొసైటీలో కూడా కొన్ని విషయాల మీద పూర్తి అవగాహన మనకు కావాలంటే కంపల్సరీ మనకి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి మన గ్రేట్ టైమింగ్ పర్సన్ గా ఒక ట్రైనర్ గా ఒక స్పీకర్ గా ఒక మోటివేటర్ గా మనుషుల ద్వారా ఈ స్కిల్ శిక్షణ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో వచ్చేటువంటి విషయాలు ఏమన్నాయంటే ఈ 6 ఫర్ ఎవర్ వ్యవస్థలో ఉత్పత్తి శిక్షణలు మరి ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటది. ఏ ప్రొడక్ట్ ఎలా ఉపయోగించాలి, దాని నుండి ఏ విధంగా ఫలితాలు పొందాలి, ఎలాగా మనం యూజ్ చేయాలి అనేటువంటి ప్రతి ప్రొడక్ట్ మీద పూర్తి అవగాహన మనకు కల్పించడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య వర్క్ షాపులు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండాలి, ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, ఎలాగ అనారోగ్య బారి నుండి పడకుండా మనం కాపాడుకోవాలనేటువంటి పూర్తి విషయాలు కూడా ఈ ఆరోగ్య వర్క్ షాపులు మనకు వస్తాయి. అలాగే మైండ్ సెట్ వర్క్ షాపులు మనం పూర్తిగా మనందరూ కూడా
ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో, ప్రొడక్ట్ బేస్ లో మైండ్ మీద పూర్తి ఆధారపడి ఉంటుంది. మన మైండ్ మనం ఎక్కువ పబ్లిక్ తో ఉంటాం కాబట్టి నెగిటివ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన మైండ్ ని పాజిటివ్ వైబ్స్ లో మార్చుకునే దిశగా మన ఈ మనిషి వర్క్షాప్ ఉంటే అయితే నాయకత్వ లక్షణాలు మనం యాజ్ ఎ లీడర్ గా ఉండాలంటే కంపల్సరీగా కస్టమర్ని, డిస్ట్రిబ్యూటర్లని అందరూ కూడా మమేకం అయ్యి వాళ్ళతోటి వాళ్ళ నుంచి మనం ఈ సర్వీస్ కానీ ఈ ప్రోడక్ట్లు కానీ మనం మరి సేల్స్ చేయించి మరి తద్వారా ఒక లీడర్షిప్ క్వాలిటీ మనం పొందాలి. ఒక నాయకత్వ లక్షణం ఎప్పుడైతే పొందామో కొంతమంది మనం నిష్పేసుకుంటూ కొంతమంది లీడర్స్ దయచేసేటువంటి అద్భుత అవకాశం మనకు వస్తుంది. ఆ రకమైనటువంటి నాయకత్వ శిక్షణ కూడా మనం పొందొచ్చు. అలాగే వ్యాపార నిర్మాణ సెషన్లు మన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే విధంగా మరి దశ దిశ వ్యాపించే విధంగా చేయాలంటే కంపల్సరీగా వ్యాపారాన్ని ఈ విధంగా మనం పబ్లిసిటీ చేసుకోవాలి. ఏ విధంగా నిర్మించాలనేటువంటి మనకి కొన్ని టెక్నికల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనం కూడా ఈ యొక్క సూచనలు సలహాలతోటి మన వ్యాపారాన్ని మనం పెంచుకోవచ్చు. అదే మనకి డిజిటల్ మార్కెటింగ్ శిక్షణలు మరి డిజిటల్ గా ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనేది కూడా మనకి రాబోతుంది. అంటే ప్రతిదీ కూడా మనకి జీవితంలో ఏ శిక్షణ సరే ఉపయోగపడుతుంది. ఆ శిక్షణ ఎలా ఉపయోగపడుతుంది అంటే మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, మన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అటువంటి శిక్షణ ద్వారా మనకు స్థాయి మనం పెంచుకోవచ్చు. అదే మనకి ఆ నైపుణ్యం పెంచుకోవడానికి ఎదడానికి వీటితో పాటు మరి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కొన్ని బుక్స్ ద్వారా కూడా మనం అందులో సబ్జెక్టు మనం తీసుకొని మన నైపుణ్యం పెంచుకొని మన ఆర్థిక ఎదగడానికి నాలెడ్జ్ ప్రకారం మనకి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా కూడా మనం మంచి స్థాయి ఉండడానికి ఈ యొక్క బుక్స్ కూడా ఉపయోగపడతాయి. అదే మనం చెప్పుకున్న మొదట్లోనే మరి యూనిసేవ ఫౌండేషన్ గొప్ప ఒక ఆలోచనతోటి మరి బయటకు వచ్చినటువంటి మంచి ఒక సంస్థే యూనిసెఫ్ ఫౌండేషన్. ఈ యూనిసెఫ్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే నిస్సహాయులు ఉంటారో వాళ్ళ నిస్సహాయులు అందరికీ కూడా సహాయం చేయడమే మన యూనిసెఫ్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. మరి మనందరం కూడా మానవత్వం వైపు ఒక అడుగు వేసే దిశగా మనందరం కూడా మరి సేవ చేయాలంటే అందరికీ కొంతమందికి పాకెట్ పర్మిట్ చేయొచ్చు, ఆర్థికంగా మరి వాళ్ళకి వెసులుబాటు ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే ఇందులో మన అడ్మిషన్ ఎంటర్ అయ్యారో ప్రతి పర్సన్ కూడా ఇందులో మరి మానవత వైపు సహాయం చేసేటువంటి అద్భుత అవకాశాన్ని మనకి ఎండి సార్ మనకి అందించడం జరిగింది. మరి దీనికి మనకు కూడా మన ఫ్యామిలీ కూడా భరోసా ఉండాలంటే మనం కూడా ఇందులో ఎంటర్ అవ్వాలంటే సభ్యత తీసుకోవాలి. మరి సభ్యత తీసుకోవాలంటే www.unisevafoundation.com ద్వారా మన ఇందులోకి ఎంటర్ అయ్యి మన సభ్యత్వాన్ని నమోదు చేసుకుని మన కుటుంబానికి కూడా మన ఒక భరోసా ఉండొచ్చు. మరి యొక్క ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం పూర్తిగా అంటే జరగని నష్టం జరిగినప్పుడు మాత్రమే ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఉంటుంది. సో గొప్ప ఆలోచన, మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ జరిగింది. సో దీంట్లో మన అందరూ కూడా భాగస్వామ్యంతో అందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు మనం అందించాలి. అదే మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వ నియామక ప్రకారం టీడీసీ తగ్గింపు ఉంటుంది. ఎటువంటి అడ్మిట్ ఛార్జీలు లేవు. అన్ని ఉత్పత్తిపై 30 రోజులు డబ్బు తిరిగి హామీ ఉంటది. ఏ ప్రోడక్ట్ సరే మనకి సాటిస్ఫై అవ్వకపోతే ఆ ప్రోడక్ట్ నుండి రిజల్ట్ రాకపోతే మన తిరిగి పంపించవచ్చు. తిరిగి పంపిస్తే 30 రోజుల లోపలనే డబ్బు అనేది వెనక్కి రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మన కంపెనీ స్టార్ట్ చేసి 2021 నుంచి మరి 2025 కూడా ఎవరు కూడా ఒక్క పర్సన్ కూడా మరి తన ప్రోడక్ట్ నాకు నచ్చలేదని, తన ప్రోడక్ట్ రిజల్ట్ పొందలని ఎవరు కూడా వెనక్కి పెట్టలేదంటే మన ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఎంత దమ్ముగా ఉన్నాయి అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప ఆర్టిస్ట్ మనం ఉన్నాం లేడీస్. అలాగే రోజువారీ అలాగే నెలవారీ ప్రాతిపదిక వ్యాపారం మీకు ఉంటుంది. డైలీ మంత్లీ మరి మనకి బిజినెస్ క్లోజింగ్ ఉంటుంది లేడీస్ ఇక్కడ. అలాగే ఒక పాన్ కార్డు ఒక ఐడి, ఒక పాన్ కార్డుకి ఒక ఐడి ఉంటుంది. అలాగే మీ వ్యాపారాన్ని మీ నామినీకి పనిచేసే అద్భుత అవకాశం. మనకు వ్యాపారాన్ని మనకి వృత్తి మనకి ఆరోగ్య రీత్యా కానీ వయసు రీత్యా కానీ మనకు పనిచేయలేనటువంటి సమక్షంలో మన వారసులకి ఈ నామినీకి వ్యాపారాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. మరి వారసత్వంగా వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఆదాయం పెంపొందించే విధంగా వాళ్ళు కూడా దయచేసినటువంటి అద్భుత అవకాశం. ఈ యొక్క వ్యాపారాన్ని నామినీకి బదిలించినటువంటి గొప్ప అవకాశం. అదే మనకి యూడిపి యాప్ నుంచి హామీ ఇవ్వబడిన యూనికాష్ ఎటువంటి సభ్యత లేకుండా ఈ యూనికాష్ అనేది యూడిపి యాప్ ద్వారా ఎటువంటి సభ్యత లేకుండా మనం పొందొచ్చు. అలాగే కనీస పీటీపీ బదిలీ ఇక్కడ 25 రూపాయలు మన దాంట్లో వ్యాట్లు ఉంటే మన కూపన్స్ వరకు ఎవరికి సరే 25 రూపాయలు మనం పంపించవచ్చు మినిమం. అలాగే కనీస జోడింపు అనేది 200 రూపాయలు అనేది కంపల్సరీగా మనం ఇక్కడ యాడ్ ఫండ్ చేసుకోవాలి. ఈ యాడ్ ఫండ్ కూడా ఓన్లీ రీఛార్జ్ కోసమే రుణం తీసుకోవాలి. మనం ఒక పర్చేజ్ రీపర్చేజ్ చేయాలంటే మన ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రీఛార్జ్ కోసం మాత్రమే మినిమం 200 పెట్టడం జరిగింది. దీని అందరూ కూడా గమనించండి. అలాగే కనీస బ్యాంక్ సవరణ మినిమం 5 రూపాయలు ఉంటే మనం బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవచ్చు. మరి బ్యాంక్ విత్డ్రా కూడా మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు పెట్టుకునేటువంటి అద్భుత అవకాశం మన కంపెనీ కల్పించింది. అదే మనకి దీంతో పాటు మనకి కస్టమర్ కేర్ ఉండటం జరిగింది. మన సమస్యలని పరిష్కరించే దిశగా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అదే మరిగా
మనకి లొకేషన్, మనకి హెడ్ ఆఫీస్ యొక్క లొకేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్ గా మేము ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని మనకి ఇస్తూ, ఆ ధైర్యంతో పాటు మీకు ఏ విధంగా మీరు పనిచేయాలనేటువంటి ఆపర్చునిటీ మనకు అందిస్తూ, మన జీవితంలో ఒక స్థాయి వెళ్ళడానికి అద్భుతంగా మనకి అన్ని రకాల అవకాశం అందిస్తుంది మనకి యూనిపే సంస్థ. మరి ఇటువంటి గొప్ప సంస్థలు మనం ఉన్నాం. మరి గొప్ప సంస్థ మనం ఉన్నప్పుడు గొప్పగా మనం జీవించాలంటే, గొప్ప స్థాయిలో మనం ఉండాలంటే మన లక్ష్యాలు కూడా గొప్పగా ఉండాలి. అది గొప్పగా ఉండాలంటే మనకు టీం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాగైతే పనిచేస్తామో మనతో పాటు పనిచేసే టీం కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. ఆ టీం కి మనం లీడర్ గా ఒక నాయకత్వం పొందే విధంగా మన శిక్షణ పొంది వాళ్ళందరూ కూడా నాయకులుగా తయారు చేసిన అత్యున్నత కోసం మనకు రావడం వల్ల మనందరూ బాగుంటాం. మనతో పాటు మనందరూ ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్యంతో పాటు ఆదాయం పెంచుకునే అద్భుత అవకాశం మనందరూ కూడా కల్పిస్తుంది మన యూనిపే సంస్థ. దాని న్యూట్రిషన్ రిలేషన్ ద్వారా మనందరూ కూడా ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా బాగా కోరుకుంటూ ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మేము కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బ్యాక్